పార్టీ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడంతో తెలంగాణలో ఉప ఎన్నిక అనివార్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల స్థానాలకు ఉప ఎన్నిక తప్పదని బీఆర్ఎస్ మొదటి నుంచి చెప్తోంది. అనర్హత పిటిషన్ విషయంలో స్పీకర్ జాప్యం చేసినా న్యాయస్థానాల్లో తేల్చుకుంటామని బీఆర్ఎస్ ముందుకెళ్తోంది. అయితే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణపై స్పీకర్ జాప్యం చేస్తుండడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ నేతలు పిటిషన్లు దాఖలు చేయగా అందులో 8 మందిపై విచారణ పూర్తయింది. విచారణ పూర్తి చేసుకున్న వారిలో 2 దఫాల్లో 7 ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ తీర్పునిచ్చారు. 7 ఎమ్మెల్యేలు పార్టీ మారారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, ఆ 7 ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు తగిన సమయం ఇచ్చామని, అయినా తుది నిర్ణయం తీసుకోలేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరో 3 ఎమ్మెల్యేల విచారణకు 4 వారాల సమయం కావాలని కోరగా సుప్రీంకోర్టు చివరి అవకాశంగా 2 వారాల సమయం ఇస్తున్నట్లు తేల్చి చెప్పింది.